గ్రౌండ్ ఉంది కాబట్టి ఆడుకుంటున్నాం. మేమేమో అదే టైంలో వాటర్ బాటిల్ కోసం ఇలాగా మేము రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా కొలాప్స్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలియలేదు. నేనైతే కళ్ళ ఎదురుగా నేనైతే చూసాను. సడన్ గా కొలాప్స్ అయిపోయింది. మేబీ ఏమో సెంటరింగ్ వేస్తారేమో, సెంటరింగ్ తీయడానికి కొలాప్స్ అయిపోయిందేమో అనుకున్నాం. బట్ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం చాలా గట్టి తగిలింది. మేము రియల్ అయితే ఏమనుకున్నామంటే మేము కనీసం బతికుండే ఛాన్సెస్ చాలా తక్కువేమో అనుకున్నాం. ఎందుకంటే అంత ఇంపాక్ట్ తో జరిగింది. నేను ఒక అతను అయితే మాత్రం ఇలా పట్టుకుని హ్యాంగ్ అవడం చూసాం. మిగతా వాళ్ళందరూ అందులో కూరుకుపోయారు. ఆల్రెడీ అప్పటికే కాంక్రీట్ వేయడం ఫ్రెష్ కాంక్రీట్ కాబట్టి అందులో కూరుకుపోయారు. అంటే మన వాళ్ళు పక్కనే ఉన్న మా కుర్రోళ్ళందరూ తప్పించి అందరిని పిలిపించి టప్ టప్ పరిగెట్టుకుని వచ్చి మేము అందరం కూడా ఎవరైతే కాంక్రీట్ లో ఉండిపోయారో పాపం వాళ్ళు నడిచే పొజిషన్ లో కూడా లేరు, అసలు నించోనే పొజిషన్ లేరు. అసలు వాళ్ళు అంత దారుణంగా అందులో ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని వెంటనే మన కుర్రోళ్ళందరూ అటు నుంచి ఒక 4-5 నుంచి దగ్గర 30 మంది మన అందరం కూడా వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. అందులో 2-3 అయితే మాత్రం సివియర్ బ్యాక్ బోన్ డ్యామేజ్ అయితే అయింది. ఎందుకంటే వాళ్ళు లేచి కూర్చునే అసలు వాళ్ళ బాడీ కదిపే పొజిషన్లో కూడా లేరు. అంత డ్యామేజ్లో వాళ్ళైతే ఉన్నారు. సో వెంటనే వాళ్ళని బయట తీసుకొచ్చి ఏదైతే ఐరన్ ఉన్నాయో ఆ సాయంతో వాళ్ళ మీద పడుకోబెట్టి వాళ్ళని బయట తీసుకొచ్చి మన నీడలో కూర్చోబెట్టాం. కొంతమందిని ఫేస్ గీస్ అన్ని కడిగి వాళ్ళైతే ఏదైతే ఫస్ట్ మన చేతిలో ఏముందో అదైతే మనం చేయడం జరిగింది. అంబులెన్స్ కాల్ చేసాం, అందరినీ పిలిపించాం. అంబులెన్స్ లేట్ అయింది. సో అంతలో